మాజీ మంత్రి హరీష్ రావుపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బీఆర్ఎస్ ను విచ్ఛిన్నం చేసే శక్తి ఎవ్వరికీ లేదన్నారు. ఎవరికి బాధ్యతలు ఇచ్చినా పని చేస్తానని హరీష్ రావు చాలాసార్లు చెప్పారని గుర్తు చేశారు. ఇక కేసీఆర్ కష్టకాలంలో ఉన్నప్పుడు సంతోషే అండగా ఉన్నా అన్నారు. ఇక ఇప్పటికైనా కవిత తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. ఇక కవిత విషయంలో పార్టీ అధినేత తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామంటున్నారు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్. మరి వారితో ఫేస్ బీఆర్ఎస్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. నిన్న మళ్ళీ ఆమె హరీష్ రావు టార్గెట్గా విమర్శలు చేశారు. ఆ విమర్శలపై మనతో మాట్లాడేందుకు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మనతో ఉన్నారు. మేడం, నిన్న మళ్ళీ కవిత చాలా కీలక వ్యాఖ్యలు హరీష్ రావు, సంతోష్ రావును ఉద్దేశించి చేశారు. మీరు కూడా చూశారు. దానిపై మీ కామెంట్ ఏంటి? కవిత గారు కొన్ని రోజులుగా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులను టార్గెట్ చేసుకుంటూ ముందు మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని టార్గెట్ చేసుకొని మాట్లాడింది. నా కేసీఆర్ గారు తప్ప ఇంకో నాయకుడి నాయకత్వం నేను అంగీకరించను అని చెప్పింది. అలాగే అదే విషయంలో కేటీఆర్ గారిని కూడా అనేక విమర్శలు చేసింది తను. ఇప్పుడు కొత్తగా మరి దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టినాం. ఆమె అక్కడ మాట చెల్లుబాటు కాలేదు, లేకపోతే ఆమె వ్యాఖ్యల్ని ఎవరు సీరియస్గా పరిగణించలేదు. కాబట్టి తిరిగి బాణం వీళ్ళ మీద ఎక్కుపెట్టిందని భావిస్తూ ఉన్నాం. కావాలని అంటే కేసీఆర్ గారికి కుడి ఎడమ భుజాలైనా, లేకుంటే కేసీఆర్ గారికి ఎప్పుడు అందుబాటులో ఉండి సేవ చేసే సంతోష్ రావు గారి మీద తను ఏదైనా ఇట్లాంటి అలిగేషన్స్ పెడితే, ఇలాంటి ఆరోపణలు చేస్తే, అవినీతి ఆరోపణలు చేస్తే తన రాజకీయంగా లబ్ధి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా ఆ పార్టీతో మాకు సంబంధం లేదు, బయటకు వచ్చిన కవితతో సంబంధం లేదని చెప్తూనే పెద్ద ఎత్తున మేము చెప్పింది నిజమైంది, మేము చెప్తే ఎవరు నమ్మలేదు, ఇప్పుడు సొంత బిడ్డ చెప్తుంది అని. అంటే వాళ్ళు చెప్తే ప్రజలు నమ్మలేదు, వాళ్ళు చెప్తే కమిషన్ కూడా మరి ఎక్కడ కూడా అవినీతి నిరూపించలేకపోయింది. కాబట్టి ఆ మాటల్ని కవిత గారి ద్వారా చెప్పిస్తున్నట్టు నిన్నటి మాటల ద్వారా మాకు అర్థమైంది. కవిత గారు ఏదైతే ఆరోపణలు చేశారో హరీష్ రావు గారి మీద, సంతోష్ అన్న మీద, అలాగే కొంతమంది నాయకులను ఉద్దేశించి కావాలని తను చేసిన అవినీతి ఆరోపణలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత గారు అంటే తన తీరు ఇంకా మార్చుకుంటే మంచిది. ఎందుకంటే నేను 20 ఏళ్ళు ఈ పార్టీ కోసం పోరాటం చేసిన అన్నది, 10 ఏళ్ళు, దాదాపు 10-12 ఏళ్ళు మరి అధికారంలో తను అన్ని స్థాయిలో అధికారాన్ని అనుభవించింది. కానీ బయటికి రాగానే అందులో ఉండి తను అన్నీ సరిదిద్దే అవకాశం ఉన్నా బయటకు వచ్చి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పార్టీకి తీవ్రమైన నష్టం కలిగించే విధంగా మరి మేము పరిగణిస్తూ, కవిత గారు ఇప్పటికైనా తన వైఖరి, తన పద్ధతి మార్చుకుంటే మంచిదని చెప్పి తెలియజేస్తూ, హరీష్ రావు గారు సరే తను మనసులో ఏదో పెట్టుకొని మాట్లాడినట్టు మేము భావిస్తూ ఉన్నాం. కేసీఆర్ గారి కుడి భుజం, కేసీఆర్ గారికి ఏదైనా ఇది వస్తే మరి పార్టీని, కార్యకర్తల్ని, నాయకులను అందుబాటులో ఉండి అన్ని రకాలుగా ఆదుకునే హరీష్ రావు గారిని తను రకరకాలుగా ఇంకో రకంగా ఇంకో కోణం నుంచి చూపించే ప్రయత్నం చేశారు. ఇది సరి అయింది కాదు, దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రధానంగా ఆమె ఒక ఆరోపణ చేశారు, కేసీఆర్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయబోతున్నారు, అసలు కేసీఆర్ను, కేటీఆర్ను ఓడించేందుకు హరీష్ రావు డబ్బులు ఇచ్చాడు అనేటువంటి ఒక పెద్ద కామెంట్ చేశారు. దీనిపై మీరు ఎలా? కేసీఆర్ గారి కుటుంబంని విచ్ఛిన్నం చేయటానికి ఎవరి కుటుంబాన్ని కూడా ఏ శక్తులు చేయవు. దానికి తను ఆస్కారం ఇస్తుందని మేము భావిస్తా ఉన్నాం. ఇవాళ కేసీఆర్ గారు బ్రహ్మాండంగా పార్టీ అధ్యక్షుడిగా, తెలంగాణ ఉద్యమ సారథిగా, తెలంగాణ రాష్ట్ర సారథిగా, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా అనే లక్షల మంది, కోట్ల మంది గుండెల్లో ఆయన ఒక తండ్రి స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిన రోజు నుంచి అలుపెరగని పోరాటం. ఇవాళ తెలంగాణ చిత్రపటాన్ని మరి ప్రపంచ ఖ్యాతి గాయించే విధంగా కేటీఆర్ గారు బ్రహ్మాండంగా మరి తనకొచ్చిన బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వహిస్తూ ఇవాళ హైదరాబాద్ లాంటి పట్టణాన్ని ఇవాళ ప్రపంచ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. అలాగే కవిత గారికి కూడా అవకాశం వస్తే గొప్పగా ఆ కుటుంబంలో ఉన్న ముగ్గురు అంటే కవిత గారు, కేటీఆర్ గారికి కూడా సమానమైన పదవులు వచ్చాయి. కానీ విచ్ఛిన్నం చేయాలి అని అంటే అంత సాహసం ఎవరు చేస్తారని నేను అనుకోవట్లేను. అలాగే హరీష్ రావు గారు కేటీఆర్ గారితోని, కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్న హరీష్ రావు గారు రేపు కేటీఆర్ గారికి అవకాశం వస్తే మరి కేటీఆర్ గారికి ఏదైనా
బాధ్యతలు ఇస్తే ఏ విధంగా ఉంటుందంటే ఆయన చాలా ముందుగానే నేను కేసీఆర్ గారికి ఏ విధంగా నమ్మిన బంటుగా ఏ విధంగా నేను పని చేశానో కేటీఆర్ గారితో కూడా అదే విధంగా పనిచేస్తాను. నాకు పార్టీ ముఖ్యం, కేసీఆర్ ముఖ్యం. కేసీఆర్ ఏ డైరెక్షన్లో ఏ స్థాయిలో పనిచేయమంటే నేను ఆ స్థాయిలో పనిచేస్తాను. కేటీఆర్ గారిని నా భుజాల మీద ఎక్కించుకొని నా భుజాల మీద కూర్చోబెట్టుకొని నేను రాష్ట్రం అంతా ఇచ్చేస్తాను అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడిండు. వాళ్ళకి లేని ఆలోచన మరి కవిత గారు ఎందుకు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. కవిత గారు దాన్ని మళ్ళొకసారి ఆలోచించుకోవాలని చెప్పి కవిత గారు కానీ కేటీఆర్ గారు కేసీఆర్ గారికి కొంత దూరంగా ఉన్నా ఆయనకు ఆహర్నిశలు ఒక నమ్మిన బంటుగా ఆయన మంచి చెడులు 24 గంటలు కత్తి మీద సాములాగా ఉండే కేసీఆర్ గారి దగ్గర పనిని సమర్థవంతంగా సంతోష్ గారు చేస్తూ ఉన్నారు. తన తండ్రికి కష్టకాలంలో ఆపదలో అందుబాటులో ఉంటే అది విస్మరించి వాళ్ళంతా పార్టీనో కుటుంబానో విచ్ఛిన్నం చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు తను చేసింది అని అంటే నిజంగా తను ఎందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. దీని అంటే ఆమె ఈ వ్యాఖ్యలు ముఖ్యంగా హరీష్ రావు మీదనే కామెంట్ చేయడం వెనుక ఏమైనా శక్తులు ఉన్నాయా, లేకపోతే ఆమె కావాలని చేస్తున్నారా, అసలు ఎవరైనా ఉన్నారని మీరు భావిస్తున్నారా? తప్పకుండా ఇవాళ హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు లేక బీఆర్ఎస్ పార్టీ పలచనైతే బలహీనపడితే మరి ఎవరికి లాభమో వాళ్ళు, నేను గతం నుంచి చెప్తున్నాను, ఈరోజు కూడా చెప్తా ఉన్నాను, వాళ్ళు తప్పకుండా తన భుజాల మీద తుపాకీ పెట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఇచ్చేసే ప్రయత్నం జరుగుతుంది. అది తను గ్రహించి చేస్తుందా, తనల్ని పావుగా వాడుకుంటున్నారా, మరి తను గ్రహిస్తే మంచిదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మీద చూసినట్టయితే కవిత సస్పెన్షన్ సరైంది, ఆమె లేని లోటు కొంత బాధాకరం అయినప్పటికీ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా కేసీఆర్ తీసుకున్నటువంటి నిర్ణయం సరైందే అని కూడా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు భవన్ శంకర్తో చంద్రశేఖర్, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.